నెల్లూరు నగరంలోని స్థానిక స్వతంత్ర పార్కు నందు సింహపురి పద్యనాటిక కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సింహపురి పద్యనాటిక కళాకారుల సంస్మరణ సభను 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చీమకుర్తి నాగేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తదనంతరం కళాకారులకు గుర్తింపు కార్డులు, సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు. జిల్లా వ్యాప్తంగా 270 కళాకారులకు గుర్తింపు కార్డులు అందజేశారు. తదనంతరం ఆయన మాట్లాడుతూ అంతరించిపోతున్న పద్యనాటక కళను ఆదరించాలని, కళారంగానికి తమ సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని, కళాకారులు తయారు చేసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో బాబు, నెల్లూరు జిల్లాకు చెందిన పద్యనాటక కళాకారులచే బాల నాగమ్మ, సత్య, హరిశ్చంద్రుడు నాటక ప్రదర్శనను ప్రదర్శించారు. ఈరోజు చీమకుర్తి నాగేశ్వరరావు గారి వర్ధంతి సందర్భంగా ఆయన చేసిన సేవలు నాటక రంగానికి, వారు హరిశ్చంద్రుడిగా ఎన్నో వేల నాటికలు వేసి హరిశ్చంద్రుడు ఇలా చేయాలని నిరూపించిన గొప్ప వ్యక్తి చీమకుర్తి నాగేశ్వరరావు గారు. వారిని మర్చిపోకుండా కళాకారులందరూ భద్రాజ గారు, అలాగే ప్రసాద్ బాబు గారు, చక్రపాణి గారు, అనాథి గారు, వీరందరూ కలిసి నాటకరంగం తెరబడిపోకూడదు, నాగేశ్వరరావు గారి ఆశయాలు కొనసాగించాలని ఈరోజు స్వతంత్ర పార్కులో ఏర్పాటు చేయటం, దానికి పెద్దలంతా కావడం చాలా సంతోషం. అంటే ఒక వ్యక్తి ఈరోజు తండ్రి చనిపోతేనే మర్చిపోతాడు బిడ్డలు. ఈరోజు వాళ్ళకి ఎన్ని కోట్లు ఆశించినా కూడా పద్య నాటకళ సంఘం భద్రాచల బాబు గారు, చక్రపాణి గారు, అనాథి గారు, మిగతా వాళ్ళందరూ కమిటీ సభ్యులు నాటక రంగం వెనుకబడిపోకూడని ఉద్దేశంతో ఒక కళాకారుల సంఘం ఏర్పాటు చేయటం, దాంట్లో 270 మంది సభ్యులు చేర్చడము, వాళ్ళందరికీ ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వటము, వాళ్ళందరూ కూడా నేను అభినందిస్తున్నాను. అలాగే నాటక రంగంలో ప్రతి ఒక్కరు కూడా, అంటే ఆనాటి ఎన్టీ రామారావు గారు, అగ్రేణి నాగేశ్వరరావు గారు, ఎస్వి రంగారావు వీళ్ళందరూ కూడా నాటక రంగం నుంచి హీరోలు అయ్యారు. కాబట్టి నాటక రంగం అనేది సమాజం ఒక మెసేజ్. ఈరోజు సత్యనిధిగా మనం చూడలేదు, కానీ వారు ఇచ్చిన మెసేజ్ ప్రజల్లో ఇవ్వబట్టే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మాట తప్పకుండా ఒక మాట మీద సమాజంలో ఒక సేవ చేస్తారు. వారు ఈరోజు స్వతంత్ర పార్కులో ఈ నాటక రంగం పెట్టి, అలాగే నాగేశ్వరరావు గారు, చెంబు నాగేశ్వరరావు గారు వర్ధంతి సందర్భంగా నాటక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇందులో బాలనాగమ్మ, సత్యహరిచంద్ర, చింతామణి నాటకం ప్రదర్శిస్తారు. సమాజంలో ప్రజలు కూడా ఏంటంటే మన సంస్కృతి, మన సాంప్రదాయం ఇప్పుడు కూడా చాలా గొప్పది. ఆనాటి నాటక రంగంలో ప్రతి ఒక్కరికి ఆ మెసేజ్ బట్టి ఈరోజు సమాజంలో మన ఉమ్మడి కుటుంబాలు, మన సంస్కృతి సాంప్రదాయం. కాబట్టి నాటక రంగం ఎప్పుడు విడిపోకూడదు. కాబట్టి భద్రాచలం చక్కబడకు నేను అభినందిస్తూ, ఇలాగే ప్రజలు కూడా ఏంటంటే ఒక బాధ్యత. ఈరోజు సమాజానికి నేను ఒక బాధ్యతగా కుటుంబాన్ని చేసిన తర్వాత సమాజానికి కొంచెం సేవ చేయాలి. ఆ సేవే కళారంగం. దేవుడు మనం ఎక్కడ చూడాలి, దేవుడు కళాకారులు, ఆ కళాకారులు చేసిన కార్యక్రమాన్ని మనం ప్రోత్సహించాలి. అలాగే నాటక రంగం వెనుకపోకూడదు, సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి, ప్రజల వరకు కనపడాలని కోరుకుంటూ ప్రజలు కూడా నాటక రంగాన్ని ప్రోత్సహించి దానిలో మెసేజ్ మీరు రావటం కాదు, పిల్లలు కూడా తీసుకొచ్చినప్పుడు ఒక అవినావ బంధాలు ఉండి మెసేజ్ ఉంది. కానీ ప్రతి తల్లిదండ్రులు కూడా నాటక రంగాన్ని ప్రోత్సహించాలని కోరుకుంటూ మరొకసారి వాళ్ళ సంఘాన్ని అభినందిస్తున్నాను. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలైనటువంటి కళారంగం మరి కనుమరుగైపోతున్నటువంటి ఈ కళారంగాన్ని కాపాడుకునేదానికి, మరి అంతరించిపోతున్నటువంటి కళారంగాన్ని, పద్యనాటక కళారంగాన్ని ముందుకు తీసుకుపోయేదానికి పెద్దలు, గౌరవనీయులు, మన 25 కళా సంఘాల గౌరవ అధ్యక్షులు గౌరవనీయులైనటువంటి అమరావతి కృష్ణారెడ్డి గారి సహాయ సహకారాలతో, వారి ఆశీర్వాదాలతో మరి మేము గత సంవత్సర కాలంగా అనేక కార్యక్రమాలు ఈరోజు చేపడతా ఉన్నాం. అందులో భాగంగానే మరి అభినవ హరిశ్చంద్రుడు అనొచ్చు, లేదా ఈ తరం హరిశ్చంద్రుడు అనొచ్చు. చీమకుర్తి నాగేశ్వరరావు అంటేనే హరిశ్చంద్ర చక్రవర్తి అంటే ఈ విధంగా ఉంటాడని చెప్పి ప్రజలకు తెలియజేసినటువంటి వేషం చీమకుర్తి నాగేశ్వరరావు. అందుకని ఆయన్ని కలియుగ హరిశ్చంద్రుడు అని కూడా బిరుదిచ్చారు. అటువంటి ఆయన సందర్భంగా, మరి ఆయన వర్ధంతి సందర్భంగా, మరి ఈ సింహపురిలో, ఈ నెల్లూరు జిల్లాలో మరి అశువులు బాసినటువంటి అమరులైనటువంటి మా సింహపురి పద్యనాటక కళాకారులని కూడా గుర్తు చేసుకుంటూ, మరి వారు మరి ఇటీవలే ఒక నెల క్రితం వివి రత్నకుమార్ అని చెప్పి మాయల పత్రిదారి
అద్భుతంగా ఆంధ్ర రాష్ట్రాల్లో ఒక ఆంధ్ర టైగర్గా వెలుగొందినటువంటి వివి రత్నకుమార్ గారు, అదేవిధంగా ప్రముఖ హార్మోనిస్టు గడ్డం ప్రభుదాస్ గారు, వారి సతీమణి అనేక పాత్రల్లో నటించినటువంటి గడ్డం చంద్రకళ గారు, అదేవిధంగా మన ఇటీవలే మృతి చెందినటువంటి మరి బండారు వంశం బండారు రామారావు కుమార్తె, బండారు సుశీలరావు కుమార్తె, మరి రేబాల రమణ గారి మరదలు బండారు పద్మావతి కూడా అమరులైనటువంటి సందర్భంగా, అదేవిధంగా ప్రముఖ హార్మోనిస్టు వై చంద్రశేఖర్ గారు, అదేవిధంగా ప్రముఖ నక్షత్ర పాత్రధారి పెరుమాళ్ నాయుడు గారు, అదేవిధంగా మా హరిశ్చంద్రుడు అంటే ఆ ఫోటోలను చూస్తేనే అబ్బా హరిశ్చంద్రుడు అంటే ఈ విధంగా ఉంటాడని చెప్పి పసుపులేటి రవికుమార్ గారు, అదేవిధంగా కృష్ణాపట్నం రత్నం గారు, హరిశ్చంద్ర పాత్ర వీళ్ళందరినీ కూడా స్మరించుకుంటూ వాళ్ళకి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ వాళ్ళని మరవద్దు అని మర్చిపోవద్దనకుండా లేకుండా ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసేదానికి అన్నగారి కృష్ణారెడ్డి గారి సహకారంతో మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. కాబట్టి ఈ అంతరించిపోతున్నటువంటి కళారంగాన్ని మనం అందరం కూడా కలిసికట్టుగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి కళాకారులందరూ కూడా విభేదాలు మరిచి అందరూ కలిసికట్టుగా ముందుకు తీసుకుపోయి బలోపేతం చేద్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.